హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కట్టా మీఠా చాక్లెట్. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని 2 times బాగా వాష్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత నేను 1/2 కప్ కంటే కొద్దిగా తక్కువ బెల్లం తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే 1/2 కప్ బెల్లం తీసుకోవచ్చు. నేను ఇంత తీసుకున్నాను అనమాట. తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు బాగా నానిపోయిందండి. దీని పులుసు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అది బాగా వేడెక్కాక దాంట్లో ముందుగా తీసి పెట్టుకున్న పులుసును వేసుకోవాలండి. చింతపండు రసం అన్నమాట. తర్వాత అందులో బెల్లం కూడా వేసుకొని ఆ బెల్లం అంతా బాగా కరిగే విధంగా అందులో కలుపుకుంటూ ఉండాలన్నమాట. స్టవ్ మంట స్టార్టింగ్లో హై ఉన్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మనము దగ్గర అవుతున్న కొద్దీ ఈ చింతపండు గుజ్జు, ఈ బెల్లము అనేది దగ్గర అవుతున్న కొద్దీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలన్నమాట. అయితే మా పాప 2 days నుంచి మమ్మీ నాకు కట్టా మీఠా చాక్లెట్ చేయి, కట్టా మీఠా చాక్లెట్ చేయని బాగా అడిగిందండి. చేస్తా అని చెప్తున్నాను. సో ఈరోజు కుదిరిందనమాట. ఇక చేసేద్దామని నడుము బిగించి మరీ చేసేసా. ఏం పెద్ద పనేం లేదండి, మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేసుకోవచ్చు. ఖాళీ చింతపండు, ఉప్పు, కారం ఎలాగో ఇంట్లో ఉంటాయి, బెల్లం కూడా ఇలాగో ఇంట్లో ఉంటాయి, మనం ప్రసాదాలు చేసుకున్నప్పుడు ఉండుంటాయి. సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఇంట్లో ఉండే వస్తువులతోనే ఫటాఫట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు చాక్లెట్ అడిగారనుకో ఇలా కట్టా మీఠా చాక్లెట్ చేసైనా పెట్టవచ్చు. లేదా మీకు ఉప్పు కారం వద్దు అనుకుంటే అవి అవాయిడ్ చేసుకొని మామూలుగా ఇట్లా చింతపండు బెల్లం కలుపుకొని కూడా చేసుకోవచ్చు. సో మా పాప ఇది అడిగింది కాబట్టి నేను ఇది చేశాను. ఇలా మరగాలండి, బాగా ఇలా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో మాడకుండా కలుపుకుంటూ బాగా ఇలా మరిగించుకోవాలి. చూసారా ఇట్లా చిక్కగా అయింది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా మరిగించుకుంటూ ఉండాలన్నమాట. ఆ బెల్లం పాకం అనేది పడుతుంటుంది కదా, దగ్గరకు అవుతున్న కొద్దీ అడుగు అనేది మాడకుండా మనము మరిగించుకోవాలి, కలుపుకుంటూ మరిగించుకోవాలి. చిక్కగా అయ్యేదాకా కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చిక్కగా అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసుకోవాలండి. నేను అందులో వేయంగానే నెయ్యి అంతా కరిగిపోయింది, చూసారా? అంటే ఆ మిశ్రమం ఇంకా బాగా వేడిగా ఉంది. సో ఆ నెయ్యి అంతా అందులో కలుపుతూ బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. మనం కలుపుతున్న కొద్దీ ఆ మిశ్రమం అనేది చల్లారుతున్న కొద్దీ ఆ మిశ్రమం అనేది గట్టిగా అవుతుంది అనమాట. కలపడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంటుంది, అట్లా గట్టిగా అవుతుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఆ మిశ్రమం మొత్తం చల్లారబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఉన్న స్టేజ్ ఇప్పుడున్న స్టేజ్ చూసారా ఎలా అయిందో? ఫస్ట్ ఉన్నట్టు లేదు, ఇప్పుడు చల్లారిన కొద్దీ అది ఇంకా గట్టిగా అయిందనమాట. సో ఇలా అయితే చాలండి. ఇక మనం మనకు నచ్చిన షేప్లో చుట్టుకోవచ్చు అనమాట చాక్లెట్స్ని. మనకు కావాలనుకుంటే రౌండ్ షేప్లో చుట్టుకోవచ్చు, లేదా సిలిండ్రికల్ షేప్లో చుట్టుకోవచ్చు. అది ఖర్జూరంలాగా కనిపిస్తుందండి. నా దగ్గర బటర్ పేపర్ లేదండి, అందుకే నేను నార్మల్గా షేప్ చేసి నేను ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే అందులో పెట్టుకోవచ్చు, లేదా చాక్లెట్ ర్యాపర్ పేపర్ ఉంటే అందులోనైనా పెట్టుకోవచ్చు, ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన కట్టా మీఠా చాక్లెట్స్ రెడీ అయిపోయాయండి. మరిన్ని మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.